తామే నీతిమంతులమని తమ్మును తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఎవరి గురించి అంటే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు. మేమే నీతిమంతులము, మన పక్కవారు లేదా ఇతరులు నీతిమంతులు కాదు, మేమే నీతిమంతులమని తృణీకరించే వారితో ఈ ఉపమానం చెప్తున్నారు. ఇది ఈనాటి క్రైస్తవులకి, విశ్వాసులకి చాలా సరిపోయిన మాట. ఎందుకో వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మనం గ్రహించినట్టయితే ఆ ఉపమానం చెప్తూ ఏం చెప్పారంటే, 10వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలె. పక్కన ఎవరున్నారు? ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అంతా చెప్పుకుంటూ వచ్చి ఆఖరి ఎవరు చూపిస్తున్నాడు? పక్కన ఉన్న సుంకరి వైపు చూపిస్తున్నాడు. ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేనేం చేస్తున్నాడు? అతని పరిస్థితి ఏం చేస్తున్నాడట? వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. ఇతను ఏమనుకుంటున్నాడు? నేనే నీతిమంతుడిని. ఎందుకు నీతిమంతుడు అనుకుంటున్నాడంటే, ఒకటి, నేను అన్యాయం చేయట్లేదు, లేదా పాపం చేయట్లేదు, లేదా ఇతర మనుషుల వల్లే నేను ఉండట్లేదు. ఇదిగో ఈ సుంకరి ఉన్నాడు కదా, ఈ సుంకరి వల్ల నేను ఉండట్లేదు. పక్కనంతా కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు? పక్కనంతా కంపేర్ చేసుకుంటున్నాడు. సుంకరి అనగా పన్ను వసూలు చేసేవారు. ఆ కాలంలో మరి పన్ను వసూలు చేయటం అనేది చాలా పెద్ద తలనొప్పి. లాక్కోవాలి, పన్ను కట్టించుకోవాలంటే మరి ఒక్కోసారి ఆ ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది. మరి చాలా చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సుంకరిని అసహించుకునే వాళ్ళు, అంటే పన్ను వసూలు చేసే వారిని సుంకరులు అంటారు. అసహించుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొంచెం కఠినంగా ప్రవర్తించేవాళ్ళు ఆ పన్ను వసూలు చేసే విషయంలో. కాబట్టి పక్కనున్న ఆ సుంకరితో కంపేర్ చేసుకొని ఏమంటున్నానంటే, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తనలో తాను నీతిమంతుడు అని ఎందుకు అనుకుంటున్నాడు కూడా అక్కడ రాస్తుంది. తనలో తాను నీతిమంతుడు అంటే నేనే నీతిమంతుడిని అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, నేను అన్యాయం చేయట్లేదు, లేదా పాపం చేయట్లేదు, ఇదిగో ఈ సుంకరు వలె నేను ఉండట్లేదు, ఇతర మనుషుల వలె నేను ఉండట్లేదు. తనకు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. అంటే తన క్రియలను బట్టి, అంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అని అనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఏముంది? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, నీ పొరుగు వాడిని ఏం తీసుకోవద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ దేవుడిని యెహోవానే ప్రేమించాలి, విగ్రహం పెట్టుకోకూడదు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి నేను అట్లా ఉంటున్నాను అని ఇతను అనుకుంటున్నాడు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. సుంకరి 13వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో, అయితే సుంకరి ఏమంటున్నాడు? సుంకరి, అయ్యా, ధైర్యం సరిపోట్ల. అతడు ఆకాశం వైపు కనులెత్తుటకైనను దూరంగా నుంచొని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను పాపినైన నన్ను కరుణించుము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక, ఇది ఇలాగే ఉంచాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తారు. పౌలు గారి చేత ప్రభు రాయించిన మాట, అది చాలా అవసరమైన మాట. 3వ అధ్యాయము 10వ వచనము, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆగండి, ఎవరు లేరంట? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా. ఎవరు నీతిమంతులు లేరు ఈ భూమి మీద. కానీ ఈ పరిస్థితి ఏమనుకుంటున్నాడు? అబ్బా, నేను ఎంత నీతిమంతుల్లో, ఎందుకంటే నాలో పాపం ఏమీ లేదు, నాలో అన్యాయం లేదు, ఈ సుంకరి వల్ల నేను కఠినంగా కూడా లేను అని తనలో తాను నీతిమంతుడుగా అనుకుంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు.
మరి ఇతడు ఎందుకు నేను నీతిమంతుడని తనలో తాను భావించుకుంటున్నాడు? ఎందుకు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నారు? ఈ ఉపమానము నేటి క్రైస్తవ జీవితాలకి, నేటి విశ్వాసులకి, నేటి క్రైస్తవ సమాజానికి చాలా విలువైనది. ఈ వర్తమానం చాలా ఉపయోగపడేది. మనల్ని మనం సరి చూసుకునే ఈ ఉపమానం ద్వారా మనల్ని మనం సరి చూసుకోవాలి. ఎందుకంటే నేనే నీతిమంతుణ్ణి, నా పక్కనోడు నీతిమంతుడు కాదు అని పక్కన వాడిని మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. మనం ఎందుకు నీతిమంతులం అనుకుంటున్నాము అంటే మనం ఈ క్రియలు చేయట్లేదు కాబట్టి, అన్యాయంగా ఉండట్లేదు, పాపం చేయట్లేదు, లేదా కఠినంగా ఉండట్లేదు, ఇదిగో ఇలా ఉండట్లేదు, అలా ఉండట్లేదు కాబట్టి నేను నీతిమంతుడని మనం అనుకుంటున్నాం. ఈ పరిసయ్యుడు కూడా అలాగే నీతిమంతుడు అనుకుంటున్నాడు. కానీ వీరిలో ఎవరు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? అదే లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్పాడు. ఎవరు వీరిద్దరిలో, ప్రార్థనకి వెళ్ళిన వీరిద్దరిలో ఎవరు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలు పాటించేవాడా, లేదా పాపినని ఒప్పుకున్నవాడా? పాపినని ఒప్పుకున్నవాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం అనుకుంటున్నాము మనము నీతిమంతులము. నేను అనుకుంటాను నాకంటే నీతిమంతుడు ఎవడు లేడు. అసలు నేను బైబిల్ చదివినట్టుగా, లేదా నేను ప్రార్థన చేసినట్టుగా, నేనున్నట్టుగా ఇంక ఎవరు ఉండరేమో అని నాకు నేనే అనుకుంటాను. నేనే నీతిమంతునని నేను అనుకుంటాను. కానీ ఎవరు నిర్దోషి? ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. హృదయంలో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇతడు ఆత్మలో కపటం లేదు. ఈ సుంకరి కపటం లేకుండా ప్రభు పాదాల ఎందుకు వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించుకో. ఏ కపటము లేదు. అదే పరిసయ్యుడు చూడండి, ఇదిగో ఈ సుంకరి వలె పక్కన వారితో కంపేర్ చేసుకుంటాం. మన నీతిని, మన భక్తిని పక్కన వారితో కంపేర్ చేసుకుంటాం. మన నీతి, మన భక్తి పక్కన వారితో కాదు కంపేర్ చేసుకోవాల్సింది, వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. వాక్యంతో సరి చూసుకోవాలి. ఇదిగో అతడిలాగా నేను లేను కదా కాబట్టి నేను మంచివాడిని అనుకుంటే, అతడిలాగా నేను లేను కదా, అతడు చేస్తున్నట్టు నేను చేయట్లేదు కదా అని నేను అనుకొని నాకు నేను తీర్పు తీర్చుకొని నేను నీతిమంతున్నంటే పొరపాటే. అతడిలాగా నేను లేకపోవచ్చు, ఇంకోరిలాగా ఉండొచ్చు కదా. ఈ సుంకరి వలనైనను, అన్యాయస్తుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను నేను ఉండలేదు. లోపం లేని మనిషి అనేవాడు ఎవడు ఉండడు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు రాయించారు. పౌలు గారి ద్వారా ప్రభు రాయించారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎవరు లేరు. నీతిమంతుడు ఆ ప్రభువే. నీతిమంతుడైనా ఆ ప్రభు తప్ప ఈ భూమి మీద నీతిమంతుడు ఎవడు లేడు అని వాక్యం చెప్తుంది. పాత నిబంధన కాలంలో మరి యోబు గారు ఉన్నారు నీతిమంతుడు. మరి అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. కొద్ది మంది నీతిమంతులుగా కనపడతారు. నోవాహు నీతిపరుడు అని ఉంది. కొద్ది మంది వేల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి నీతిమంతుడు ఎవడు లేడు. కానీ మనమేమనుకుంటున్నామంటే నాకంటే నీతిమంతుడు ఇంకా ఎవరు లేరు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే నేను పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకున్న వ్యక్తి. ధైర్యం కూడా సరిపోలా, ప్రభు వైపు చూడటానికి అతనికి ధైర్యం కూడా సరిపోక దూరంగా నుంచొని ఆ పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకున్న అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మరి పరిసయ్యుడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదు? ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది అదే. పరిసయ్యుడు కూడా మరి పరిసయ్యుడు అన్యాయం చేయలేదని చెప్పుకుంటున్నాడు, నేను పాపం చేయలేదు అంటున్నాడు, లేదా ఇతర మనుషులాగా నేను లేను, ఈ సుంకరి వలె కఠినంగా నేను లేను మరి అంటున్నాడు కదా. మరి అతడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదు? చూద్దాం. ఈ రాత్రి ప్రభు మనకి నేర్పించే మాటలు అవే. రోమిలికి రాసిన పత్రిక, అదే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. రోమిలికి రాసిన పత్రిక, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేవుడిప్పటి కాలమందు
ఆ, తాను నీతిమంతుడును విశ్వాసం గలవారని ఉమ్, ఆ, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానని నీతిమంతుడుగా. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులు. సిలువలో ఇద్దరు దొంగలు శిక్షకు గురయ్యారు, అవునా? యేసు ప్రభుతో పాటు ఇద్దరిని సిలువ వేశారు. ఎడవైపు దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. మరి కుడివైపున ఉన్న దొంగ ఏమన్నాడు? ఇది మాకు, ఈ శిక్ష మాకు సరిపోయినదే, నీవు నీతిమంతుడివి అని. మేము పాపం చేసాం, మేము దొంగలము, మేము పాపం చేశాము, మాకు ఈ శిక్ష సరి అయినదే, కానీ నీలో ఏ పాపం లేదు, నీవు నీతిమంతుడివి. ఆ కుడివైపునున్న దొంగ చెప్పిన మాట ఏంటంటే మేము పాపులము. ఈ సొంకరి ఒప్పుకున్నది కూడా అదే, మేము పాపులము. అందుకే అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్రభుతో పాటు పరదేశంలో ఉండడానికి అవకాశము దొరికింది. ఇక్కడ ఈ పరిసయుడు తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు. ఈ పరిసయుడు ఒప్పుకోవట్లేదు. తన భక్తిని తాను ఏదైతే అనుకుంటున్నాడో అదే భక్తి అనుకొని, అదే విశ్వాసం అనుకొని తను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ ఈ సొంకరి వలె గాని, లేదా యేసు ప్రభుతో పాటు కుడివైపున సిలువ వేయబడిన దొంగ వలె గాని తనలో ఉన్న పాపాన్ని తను ఏం చేయలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోయాడు. కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడట్లా. క్రీస్తు యేసునందలి రక్తము ద్వారానే మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా ఎంచబడతాం. ఇక ఏ నామందు రక్షణ లేదు, కానీ యేసు క్రీస్తు నామందలి రక్షణే. ఇంకా ఎక్కడ కూడా ధర్మశాస్త్రము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యులలో చేరిన పాపులను కాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక విశ్వాసము వలన నీతిమంతులమై ఆగండి కొంచెం అర్థం చేసుకోవడానికి. ఏమన్నారు పౌలు గారు? మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు. పరిసయ్యుడు ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడలేదంటే, అబ్బా నేను ఈ 10 ఆజ్ఞలు పాటించేస్తున్నా, నేను అట్లా లేను, ఇట్లా లేను, అట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, ఇదిగో నా జీతంలో నాకు వచ్చే భాగం అంటే జీతం గాని సంపాదన గాని దేనిలోనైనా నేను 10వ వంతు ఇచ్చేస్తున్నాను, ఇక నేను నీతిమంతుడినే. ధర్మశాస్త్రమును బట్టి వాక్యం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రమును బట్టి ఎప్పుడో కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడను. నేను నరహత్య చేయలేదు కాబట్టి నేను నీతిమంతున్నా, నేను వ్యభిచరించలేదు నేను నీతిమంతున్నా, నేను దొంగిలించలేదు ఇంకోటి ఎవరిది ఆశించను నేను నీతిమంతున్నా. ఈ 10 ఆజ్ఞల వలన ఎవడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కానీ కాడు. ఎందుకంటే 10లో 1 లోపం ఉన్న లోపమే. 6 సబ్జెక్టుల్లో మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 10th లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులో 100కి 100 వచ్చి ఒక్క దాంట్లో తప్పితే పాస్ అంటారా? 5 సబ్జెక్టులు 100కి 100 వచ్చి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే, 1 మార్కులోనే ఫెయిల్ అయ్యాం అనుకుందాం, ఏం చేస్తారు? ఫెయిల్ అంటారా, పాస్ అంటారా? 10 ఆజ్ఞలలో 1 చేయకపోయినా మనం పాపులమే. వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏదో పుణ్యానికి మనం ధర్మం చేస్తాం. ఎవడైనా కొంచెం అంగవైకల్యం ఉన్న వారు వెళ్తా ఉంటుంటే ఏదో పుణ్యం ఎంతో ఇస్తాం, దానివల్ల మనకేదో పుణ్యం వచ్చేసిద్దని అనుకుంటాం, దానివల్ల మనం నీతి అనుకుంటాం. దానివల్ల నీతి కలగదు. క్రీస్తు యేసునందలి రక్తము ద్వారానే మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా ఎంచబడతాం. అక్కడ పాపం ఒప్పుకున్నాడు యేసయ్యా, నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నా. కలువరి సిలువలో ఆ 2వ దొంగ ఏమన్నాడంటే,
ఇది నాకైతే సరైన శిక్ష. నేను పాపిని అని ఒప్పుకున్నాడు. సుంకరి కూడా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. మనం ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకుంటామో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా ఎంచబడతాం. గలతీయులకు రాసిన పత్రిక మనం అదే చదువుతున్నాం. 2:15 మనుష్యుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడినని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇవి చేయటం వల్ల నీతిమంతులం కాము మనం. ఏవి పరిశీలిందా చెప్తున్నాడు చూసారా? నేను అన్యాయం చేయలేదు, నేను వ్యభిచరించలేదు, నేను ఇతర మనుషుల్లాగా లేను, ఇది అసలు ఈ సొంకర వలె అసలు లేను, నేను ఇలా ఉండలేదు కాబట్టి నీతిమంతుడని అనుకుంటున్నాడు. కానీ వాటి వల్ల అతడు నీతిమంతుడిగా ఎంచబడాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞల వలన దేవునికి నువ్వు కానుక ఇవ్వటం వల్ల నువ్వు నీతిమంతుడివి కాదు, లేదా దేవుని సన్నిధికి రావటం వల్ల నీవు నీతిమంతుడివి వినడు కావు. కానీ ఈ క్రియల వలన నీవు నీతిమంతుడు కావు. కానీ క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ఏం చేయబడతాం? అదేనండి కారణం. పరిసేయుడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడాలా? అతను అన్యాయం చేయలా, మంచిదే. అతను పాపం చేయలేదు, మంచిదే. ఇదిగో ఈ సొంకరిలాగా కఠినంగా ఉండలేదు, మంచిదే. కానీ ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదంటే ఏమి లేవు, యేసునందరి విశ్వాసము లేదు. యేసునందు విశ్వాసం లేదు. పాపం ఒప్పుకునే పరిస్థితి. పాపిని ఒప్పుకున్నాడు ఎక్కడైనా? ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషులు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడడు. గలతీయులకు రాసిన పత్రిక 3:11 చదవండి. ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట తీర్చబడడు. ధర్మశాస్త్రము ద్వారా, పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల ద్వారా ఎవడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు. కావాలి నేను ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఉంది, మొదట నిబంధనలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి రెండో నిబంధనగా ప్రభు అన్నాడు. ఏమన్నాడు? ఈ గిన్నె పట్టుకొని ఏమన్నాడు? ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. మొదటి నిబంధన అబ్రహాంతో చేసిన నిబంధన. సున్నతి చేయబడిన ప్రతి వాడు కూడా ఎక్కడికి వస్తాడు? ఇశ్రాయేలీయుల లెక్కలోకి వస్తాడు, దేవుని బిడ్డలుగా ఎంచబడతాడు. సున్నతి లేనివాడు అన్యజనుడే, పాపే. సున్నతి ద్వారా ఎవరూ నీతిమంతులుగా తీర్చబడట్లేదు. ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడట్లేదు. వారేంటంటే మేము సున్నతి గలవారము, మేము పరిశైలము, మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ నీతిమంతుడిగా ఎంచబడాలంటే యేసు రక్తం మన మీద ఏం చేయబడాలి? ప్రోక్షింపబడాలి. క్రీస్తు యేసునందు మనము విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఆ పరిసయుడు విశ్వాసం ఉందా? మందిరానికి అయితే వస్తున్నాడు, వెళ్ళాడా ప్రార్థన చేయడానికి? వెళ్ళాడు. ఎక్కడైనా ఒప్పుకున్నాడా నేను పాపినని? గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, 10వ వంతు కానుకేస్తా, నేను అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను గొప్ప చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధానంలో తను తాను ఎక్కడైనా తగ్గించుకున్నాడా? నేను పాపినని. సుంకరి అయితే నేను పాపినని తగ్గించుకున్నాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ధర్మశాస్త్రము వలన ఎవడు కూడా దేవుని దృష్టికి ఏం చేయబడడు? నీతిమంతుడుగా ఎంచబడడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. యాకోబు హెబ్రీయుల తర్వాత 210వ పేజీ. హెబ్రీయుల తర్వాత 2వ అధ్యాయం 10వ వచనం 8వ వచనం. మెట్టుకు నీవలే, జాగ్రత్తగా వినండి మాట, మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలను మీరు నెరవేర్చినలా బాగుగానే. అబ్బాయి నువ్వు బాగుగా ఉన్నావు అని ఎప్పుడు చెప్తాం? నువ్వు బాగా లేదని ఎప్పుడు చెప్తాం? నీ సహోదరుని మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నువ్వు కరెక్ట్, ఇంకా నీలో లోపం లేదు. మెట్టుకు నీవలే నీ సహోదరుని నువ్వు ప్రేమించిన నాడు ఇంకా నీలో లోపం ఏమీ లేదని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు.
ఆ మాట కాబట్టి మళ్ళీ చదవండి. నీ వలే మెట్టుకు, నీ వలే నీ పొరుగు వాణ్ణి నువ్వు ప్రేమించమను ప్రాముఖ్యమైన లేఖనము లేదా ఆజ్ఞ మీరు నెరవేర్చిన యెడల బాగుగానే. ఇంక మనలో లోపం ఎప్పుడు ఉంటుందంట? ఇంక మనం 100% రైట్ ఎప్పుడు? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాణ్ణి కూడా నువ్వు అలా ప్రేమించిన నాడు ఇంక నీలో లోపం ఏమి ఉండదు. ఇంక నువ్వు లోపం లేనాడువే. నువ్వేమి చేయవలసిన లేదు. ఈ శంకర్లాగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకెవరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్క పని చేస్తే చాలు అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మెట్టుకు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ సహోదరుడు నీ సహోదరిని ఎవరైనా, నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఇరుపొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనా నీ సహోదరుడు నీ సహోదరిని నీలాగా నువ్వు ప్రేమించితే ఇక నీలో ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఏమున్నాయి మనలో? మరి మన నీతిమంతుల మీద లోపం అంటే ఇప్పుడు చెప్పండి. పరిసయ్యుడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదంటే శంకరుని ఏమన్నాడు? తన పక్కనున్న తన సహోదరుడు తనతో పాటు ప్రార్థనకు వచ్చిన సహోదరుని ఏమన్నాడు? ఈ శంకరు వల్ల నేను ఉండగా నీకు స్తోత్రం ప్రభువా, ఇది ఉందే, దీనివల్ల నేను ఉండలేదు, చాలా సంతోషం. అదే నీతి. నీ సహోదరుని మీదే నువ్వు నిందలు వేస్తున్నావు, నీ సహోదరుని నువ్వు తృణీకరిస్తున్నావు. ఏమని? అది పెద్ద చండాలుడు, అది పెద్ద కోపిష్టి, అట్లా ఇట్లా ఇట్లా అని నీ సహోదరుని నువ్వు తృణీకరిస్తూ నీవే నీతిమంతుడు అని నీకు నువ్వే స్టాంప్ వేసుకుంటే దేవుడు నీకు ఎట్లా స్టాంప్ వేస్తాడు నీ నీతిమంతుడు అని? మెట్టుకు నీ వలే నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే ఇది నువ్వు నెరవేర్చిన నువ్వు రైట్. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే యు ఆర్ రైట్ పర్సన్ అని ఉంది. అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నీలో ఉన్నా ఇంకా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని చేసినా ఇంకా. అందుకే ప్రభు వారి దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు, మంచి యవనస్తుడు, మంచి ఆస్తిపరుడు కూడా. వచ్చి ఏమన్నాడు? అయ్యా నిత్య జీవం కావాలంటే, ఏమన్నాడు? నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అన్నాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అయినను ధర్మశాస్త్రము నేను పాటిస్తున్నాను. ఏమన్నాడు? నేను ధర్మశాస్త్రం ఉన్న క్రియలన్నీ నేను పాటిస్తున్నాను, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ తప్పు లేదు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేయలేకపోయాడు? ఆస్తినంత అమ్మటానికి ఇష్టపడలా. నీ ఆస్తి అమ్మగలిగితే అంటే బేదల మీద ప్రేమ ఉన్నవాడు ఏం చేసేవాడు? అంటే నీ సహోదరుని ప్రేమించగలిగితే ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆస్తి అంత ఇచ్చేసి వచ్చి ఉంటాడు. అవునా? మీరు ఎప్పుడైనా దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం రాస్తారు? నా భార్యను నేను ప్రేమించి నా సర్వదా హక్కులని నా భార్య పేరు మీద, నా బిడ్డలను నేను ప్రేమించి ప్రేమ చేత నా సర్వ హక్కులన్నీ. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? మరి యవనస్తుడు నిత్య జీవం కావాలని వచ్చిన యవనస్తుడు పేదల మీద ప్రేమ ఉంటే ఏం చేసేవాడు? అన్ని మొత్తం యేసు ప్రభువుని వెంబడించాడు. ప్రేమ లేదు కదరా బాబు, నీలో ఒక లోపం ఉంది అన్నాడు ప్రభు. ప్రేమ లేకపోవటమే ఒక లోపం, ఇంక ఏ లోపాలు కాదు. మనం ఏదో అనుకుంటాం పెద్ద లోపాలు, దొంగతనం ఒక లోపం, లేదా ఇంకోటి పెద్ద లోపం అనుకుంటాం. ప్రేమ లేకపోవటమే పెద్ద లోపం. మెట్టుకు చదవండి కింద యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని, చదవండి, అపరాధులని తీర్చబడి పాపము. మరి పక్షపాతాలు ఎన్ని చోట్ల చూపిస్తాం మనం? పక్షపాతం లేదా? ప్రేమ ఉన్నవాడికి పక్షపాతం ఉంటుందా? నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగిన నాడు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగితే నీకు పక్షపాతం ఉంటుందా? మరి పక్షపాతం ఉన్న నీవు ఏం చేయబడుతున్నావు? పాపిగా. మరి ఇప్పుడు నీతిమంతుడు ఎలా అవుతాం? ప్రేమ లేకపోవటమే పెద్ద పాపం, పొరుగువాడిని ప్రేమించలేకపోవటమే పెద్ద పాపం. మనం ఏదో పాపం అనుకుంటాం, ఏదో చేస్తే పాపం కాదు. పక్కన వాడిని ప్రేమించలేకపోవటమే పాపం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు నీతిమంతుడికి ఎలా ఎంచబడతావు?
పరిసయ్యుడు పక్కన ఉన్న సుంకరిని ప్రేమించలేకపోయాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడలేదు. మనమే నీతిమంతులు అనుకుంటున్నాం, మంచిది అనుకోండి. మనం ఎప్పుడు నీతిమంతులుగా ఎంచబడతామంటే పక్కన వాడిని ప్రేమిస్తే ఎంచబడతాం. నువ్వు నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పక్కన వాడిని కూడా నువ్వు ప్రేమించగలిగితే నీతిమంతుడిగా ఎంచబడతావు. నీ పక్కన వాడిని నువ్వు ప్రేమించలేకపోవడం ద్వారా నీలో ఏం కనపడుతుంది? లోపం కనపడుతుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ప్రకటన గ్రంథంలో మరి రాయబడిన మాటను చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరికి రాయమన్నాడు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏమి రాయమన్నాడు? 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అయ్యా నీవు అంతా బానే ఉంది, నీ భక్తి అంతా, నువ్వు గుడికొచ్చే క్రమం బాగుంది. సంఘం గురించి చెప్తున్నాడు ఆ మాటలన్నీ. ఎఫెసు సంఘం గుడికొచ్చే క్రమం బాగుంది, నీ అంతా బాగుంది, నీ పరిస్థితి అంతా బాగుంది, నీ భక్తి అంతా బాగుందయ్యా. కానీ ఒక్క విషయంలో తప్పు మోపాల్సిన పరిస్థితి. ఏంటా తప్పు? చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి. పాపం ఉందా సంఘంలో? సంఘం అంటే ఎవరు? గోడలో ఫ్యాన్లు, లైట్లు, డెకరేషన్ కాదు. సంఘం అంటే విశ్వాసులు అని అర్థం. సంఘం అంటే అవిశ్వాసులు కాదు, రక్షణ లేని వారు కాదు. సంఘం అంటే చాలా మంది సంఘం అంటే అందరినీ కలిపేస్తారు. సంఘం అనగా పరిశుద్ధులు అని అర్థం. సంఘం అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారే సంఘం. విశ్వాసులే సంఘం, అంతే. అవిశ్వాసులు రారు సంఘంలో, అన్యులు రారు సంఘంలోకి. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము అని అర్థం. క్రీస్తు శరీరం ఎవరు? మనమే. రక్తంలో కడగబడిన మనల్ని సంఘం అంటారు. ఇప్పుడు రక్తంలో కడగబడిన వారిలో కూడా ఏముంది? మనం ఎవరిలోనూ ఎదుగుతాం. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం అనే పిలువబడిన వారిలో కూడా ఏముంది? విశ్వాసిలోనే తప్పు ఉంది, సేవకుల్లోనే మనం ఎక్కడో ఎదుగుతున్నాం తప్పులు. ఎఫెసు సంఘం, సంఘం అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని సంఘం అంటాం. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో కూడా ఇప్పుడు ఏం కనపడుతుంది? ఏంటా తప్పు? ప్రేమ లేదు. అదే ప్రభు వారు ఈ రాత్రి మనల్ని హెచ్చరించేది. నీ అంతా బాగానే ఉంది, నీ పరిస్థితి అంతా, కానీ నిన్ను వలే నీ వలే మీ పొరుగు వాడిని ఏం చేయలేకపోతున్నాం. అదే పెద్ద లోపం. ఇంకేదో పెద్ద పాపం కాదు మనం చేసే పాపం. ప్రేమ లేకపోవటమే ప్రభు హెచ్చరిస్తున్నాడు. అయినను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. ఏం మోపుతున్నాడు? ప్రేమ లేదని ఒక నేరం మోపాడు. మరి నేరం మోపాడు అంటే లోపం ఉన్నట్టేగా. ఉందా లోపం? ఇప్పుడు ఆ లోపాన్ని మనం ఏం చేసుకోవాలి? మనలో ఏదో లోపం అనుకుంటున్నాం, ఎదుటోళ్ళలో ఏదో లోపాలు ఎదుగుతున్నాం. అసలైన లోపాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో అంతా బానే ఉంది, ఒక్కటి తప్పినా నీ భక్తి అంతా బానే ఉంది, కానీ ఏముండదు? పక్కన ప్రేమించే స్వభావం. మరి అది లోపమే. ప్రభు చెప్తున్నాను, నేను చెప్పట్లే. అన్ని బానే ఉంటున్నాయి, అంతా బానే ఉంటుంది, కానీ ధర్మశాస్త్రం అంతా పాటించి పరిసయ్యుడు విషయమే నేను మీకు చెప్తున్నాను. అంతా బానే ఉంది పరిసయ్యుడు విషయంలో. ఉపవాసం ఉంటున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, అంతా బానే ఉంది, కానీ సుంకర్ని ప్రేమించలేడు వాడు. ఏం లేదు, పక్కన కనబడుతున్నా సుంకరులతో కంపేర్ చేసుకుని వీడి భక్త, వీడిదేం భక్తి వాడిని. నీకు కనపడే సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు?
ఈ రాత్రి ప్రభు లోపం పెడుతున్నాడు మన మీద. మనలో ఒక లోపాన్ని ఎత్తి పెడుతున్నాడు ప్రభు. మనం ఏవో లోపం అనుకుంటాం, ఏవేవో లోపాలు చూస్తాం. ఏది లోపం? ప్రేమ లేకపోవటమే పెద్ద లోపం. దొంగతనం లోపం, లేదా పాపం లోపం, ఇంకోటి లోపం. ఈ లోపాలే కాదనట్లేదు, కానీ అసలైన లోపం ఏంటి? ప్రేమ లేకపోవటం. ఎఫెసు సంఘంతో మాట్లాడిన మాట అదే. అయ్యా, నీవు అంతా బాగుంది, నీ భక్తి అంతా, అయినను నీ మీద ఒక తప్పు నేను మోపుతున్నా. ఏం లేదు, నీలో ప్రేమ లేదు. మన భక్తి జీవితం ఎంత బాగున్నా ఈ ఒక్కటి లేకపోతే ఏమైపోతుంది? ప్రభు అంటాడు, ఒక లోపం ఉంది నాలో అంటాడు. మనల్ని చూపిస్తూ ప్రభు అంటాడు, అయ్యా అంతా బానే ఉంది, కానీ నీలో ప్రేమ లేదంటాడు. అందుకే అంటున్నాడు, తన్ను తాను నీతిమంతుడిగా ఎంచుకొని పక్కనోడిని తృణీకరిస్తున్న ఆ పరిసయుడు ద్వారా ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆ పరిసయుడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదంటే అతడిలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఇంకొక మాటను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ముగిస్తాం. యోహాను గారు అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు. నీతిని జరిగించడం అంటే ప్రభు చెప్పింది చేయడమే నీతిని జరిగించడం అంటే. ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్తలో ఒక మాట చూడండి, ఇలాగే ఉంచండి. నీతిని జరిగించడం అంటే ఏంటో రాత్రి చక్కగా ఒక మాట మీకు చెప్పి ముగిస్తా. నీతిని జరిగించడం అంటే మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో ఒక శాస్త్రి ప్రభువుని అడుగుతున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. యేసు ప్రభువుని అడిగాడు, అయ్యా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ వినండి, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగితే మొదటి ఆజ్ఞ ప్రభు చెప్పాడు. యేసయ్య చెప్పాడు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనను మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ బుద్ధితో ఆయన్ని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? 31వ వచనం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనన్నదియే రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియు? ఈ రెండు ఆజ్ఞలు తప్ప ఇంకే ఆజ్ఞలు లేవు. మొదటి ఆయన్ని ప్రేమించాలి, రెండోది పక్కనోని. నీతిని జరిగించడం అంటే పక్కనోని ప్రేమించడం అని అర్థం. యేసయ్య చెప్పింది చేయడమే నీతి జరిగించడం. మరి పక్కనోని ప్రేమించే నీతి జరిగించిన వారమే. మరి మనం నీతి జరిగిస్తున్నామా? లోపాలు ఎదగటమే సరిపోతుంది. పరిశీలిలాగా ఏం చేస్తున్నాం? పరిశీలిలాగా ఈ సుంకర్లాగా నేను లేను, ఆ మనుషుల్లాగా నేను లేను, వారిలో ఇలా లోపాలు ఎదగగలుగుతున్నాం కానీ ప్రేమను చూపించలేకపోతున్నాం. మరి మనం నీతిమంతులం ఎలా అవుతాం? మనం నీతిమంతులం ఏమవుతాం? మనం నీతిమంతులం అవుతామా? పరిసయ్యుడు ఎందుకు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేదంటే పక్కన వాడి లోపాలు ఎతికాడు అంతే. పక్కన వాడిని ప్రేమించడం మానేసి పక్కన వాడి లోపాలు ఎతికాడు. వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని పక్కన వాడితో కంపేర్ చేసుకున్నాడు కానీ వాక్యంతో ఎప్పుడైనా సరి చూసుకున్నాడా? నీకు నాకు కొలమానం ఎవరికైనా, ఈ ప్రపంచంలో ఎవరికైనా కొలమానం ఏదైనా ఉందంటే వాక్యమే. నీ భక్తిని నువ్వు మెజర్ చేసుకోవాలి, నువ్వు కొలుచుకోవాలి. నీ భక్తి సరైనదా కాదా అని నువ్వు చూసుకోవాలంటే పక్కనోడితో కంపేర్ చేసుకోమాక, వాక్యంతో కంపేర్ చేసుకో. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అనేది కంపేర్ చేసుకో. అందుకే అన్నాడు, నీ పక్కన వాడిని నువ్వు ప్రేమిస్తే నువ్వు రైట్, అంతే. ఇంకా నీలో లోపం
లేదు. నువ్వు పక్కన వాడిని నువ్వు ప్రేమిస్తే ఇక నీలో లోపం లేనట్టే. ప్రేమించిన వారు లోపాలు ఎదుగుతామా? కాబట్టి దయచేసి గమనించాను. మనం నీతిమంతులమా అనీతిమంతులమా అప్పుడు చెప్పండి. మనమే నీతిమంతులం అనుకుంటున్నాం. ఏంటంటే నేను ఇట్లా లేను కాదు కాబట్టి నేను నీతిమంతుని, నేను ఇట్లా చేయట్లేదు కాబట్టి నేను నీతిమంతుని. కానీ అసలైన లోపం ఉందని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అసలైన లోపం ఏంటి? నాలో ఇది లేదు కాబట్టి నేను అనీతిమంతుని ఎవరు అర్థం చేసుకుంటున్నారు? నాలో ప్రేమ లేదు కాబట్టి నేను అనీతిమంతున్నే. నేను ఇతరుల లోపాలు ఎత్తిపడుతున్నాను కాబట్టి నేను అనీతిమంతున్నే. కాబట్టి వాక్య భాగాన్ని ముగించే ముందుగా ప్రభు నిన్ను నన్ను మనందరినీ హెచ్చరించేది ఏంటంటే మనమే నీతిమంతులమని అనుకుంటున్నాం. కానీ మనం నీతిమంతులుగా ఎందుకు ఎంచబడట్లేదు అంటే మనలో ఒక లోపం ప్రభు చూపిస్తున్నాడు. అదేంటంటే పక్కన వాడిని ప్రేమించలేదు. పక్కన వాడిని ప్రేమించిన రోజున మనం ఏం చేయబడతాం? నీతిని జరిగించే వారంగా ఉంటాం. నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు, నీతిని జరిగించాడు. ఏం చెప్తే ఏం చేశాడు? నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించమన్నాడు. వెళ్ళాడు, నీతిని జరిగించాడు. నీ దేశం నుండి నీ బంధువుల నుండి సమస్తం విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మిన మనం, క్రీస్తును నమ్మిన మనం కూడా ఏం చేయాలి? పక్కన వాడిని, అది ఎవరైనా కానవచ్చు, నీ సహోదరుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని మనము ప్రేమించాలి. నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అవ్వాలి అంటే, నీతిని జరిగించడం అంటే వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కడు నీతిమంతుడు. దేవుడి కొద్ది మాటలు మనం ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తుతులైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మమ్మల్ని మీరు ఎత్తి పడుతున్నారు, మీకు స్తోత్రాలు. మాలో ఉన్న లోపాలను మీరు ఎత్తి పడుతున్నారు, మీకు స్తోత్రాలు.